అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 11వ భాగాన్ని చదువుతున్నాను. మాకు ఆశ్రయం ఇచ్చింది నిర్మల. వాళ్ళ నాన్నగారు వచ్చాక మమ్మల్ని పరిచయం చేసి మా పరిస్థితి చెప్పింది. ఆయన వైష్ణవులు, వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకత్వాన్ని చేస్తారు. నిర్మల ఒక చౌదరిని ప్రేమించింది. ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. 3 కూతుళ్ళు, నిర్మల ఆఖరిది. మిగిలిన వాళ్ళందరూ అత్తారిళ్లకు వెళ్ళిపోయారు. ఒక్కడే కొడుకు. అతనికి నిర్మలకి కూడా తన దగ్గరే ఉద్యోగం ఇచ్చాడు చౌదరి. పెద్ద మేడ, కారు, లక్షల ఆస్తి. తనెంత కష్టపడినా కూతురికి అలాంటి సంబంధం తేలేను అని తెలుసుకుని ఒప్పుకున్నారు వెంకటాచార్యులు. ఆయన మాకు పెరట్లోని రేకుల షెడ్ లాంటి గదిని 50కి అద్దెకిచ్చారు. ఆ చౌదరి దగ్గర నాకు అకౌంటెంట్గా ఉద్యోగం ఇప్పించారు. జీతం 300. మేము అక్కడ ఉండగానే చౌదరితో నిర్మల పెళ్లి హాయిగా జరిగిపోయింది. 50 రూపాయలు ఇంటికి అద్దెకు కట్టినా మిగిలిన 250 తోటి 3 మాసాల కాలం స్వర్గంలో విహరించినట్టుగా హాయిగా ఆనందంగా సుఖంగా బతికేశాం. వారానికి ఓసారి ఆదివారం సినిమా చూసి హోటల్లో భోజనం చేసి ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు నిర్మల చౌదరిలతోటి కారులో బయటకు వెళ్ళేవాళ్ళం. 3 మాసాలు అయ్యేసరికి సుచిత్ర నెలతప్పింది. వేవిళ్ళు, వాంతులు, వికారం. అసలు భోజనం చేసేది కాదు. తిన్నా వంట పట్టేవి కాదు. కక్కిపోసేది. పళ్ళు తెచ్చి జ్యూసు, కొబ్బరి నీళ్లు ఇచ్చేవాణ్ణి. నేను డ్యూటీకి వెళ్ళాక ఆచారి గారి భార్య మంగమ్మ గారు చూసుకునేది సుచిత్రను. రాత్రి అయితే చాలు నా పక్కలో దూరి నానా అలరి చేసి అలరించే సుచిత్ర నేను దగ్గరికి వెళితే అయిష్టంగా ముఖం పెట్టి నిద్ర వస్తోందని, బద్ధకంగా ఉందని, ఇప్పుడు వద్దు అని అసలు చెయ్య వేయనిచ్చేది కాదు. ఎలాగో 10 రోజులు ఓపిక పట్టినా ఇక ఆ తర్వాత నిగ్రహంగా ఉండలేక ఓ విధంగా సుచిత్రను బలవంతంగా లొంగదీసుకుని ఆ తాపాన్ని తీర్చుకుంటూ ఉండేవాడిని. 3 మాసాలు వచ్చే వరకు ఆ విధంగా నన్ను బాధపెట్టినా 4 వచ్చాక తనంతట తనే నా సరసకు చేరి నన్ను రెచ్చగొట్టి అలకలు తీర్చేది. లేడీ డాక్టరు సుచిత్ర గర్భవతి అని చెప్పాక ఇద్దరం పండగను చేసుకున్నాం. మా ఇద్దరికి రాధాకృష్ణులంటే చాలా ఇష్టం. కాబట్టి ఆడపిల్ల అయితే రాధిక అని, మగబిడ్డ అయితే కృష్ణమోహన్ అని పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాం. ఆ పండగ సందర్భంగా ఆనందంగా పిక్చర్కి వెళ్ళాం. అలా వెళ్ళటమే మా పాలిట రాహువులా మారి పీడిస్తుందని మాత్రం ఆ క్షణం మాకు తెలియదు. ఆ సినిమా థియేటర్లో మమ్మల్ని సుచిత్ర వాళ్ళ చిన్నాన్న చూశాడట. అవునా కాదా అనే సందేహంతో మా రిక్షా వెనకన మరొక రిక్షా వేసుకుని వచ్చి మేము ఉన్న ఇంటి అడ్రస్ తెలుసుకుని మరీ వెళ్ళి నాయుడు గారితో చెప్పాడట. కూతురు కోసం ఎన్నో చోట్ల వెతికిస్తున్న నాయుడు గారు ఆయనకు 10,000 ఇచ్చి పంపించి కారులో 4 రౌడీలను తీసుకుని సరాసరి మా ఇంటికి వచ్చేశాడు. నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోయాను. క్యారియర్ తీసుకుని వెళితే మళ్ళీ సాయంత్రమే ఇంటికి వచ్చేవాడిని. నన్ను పంపించి హాయిగా నిద్రపోయి ఆకలేసినప్పుడు లేచి భోజనం చేసి పని చేసుకోవటం అలవాటైన సుచిత్ర నన్ను పంపించి తలుపు వేసి పడుకుంది. ఇంతలో నాయుడు గారు వచ్చి తలుపు కొట్టడంతో లేచి నిర్మల వచ్చి ఉంటుందని తలుపు తీస్తూనే నాన్న అని అరిచి స్పృహ తప్పి పడిపోయిందట. నాయుడు గారు కూతుర్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి కారులో తీసుకుని పోయాడు. ఆ దృశ్యం చూసిన ఆచారి గారి భార్య సాయంత్రం నేను వెళ్ళగానే నాకు విషయం చెప్పింది. స్వీట్సు, పువ్వులు తీసుకుని వెళ్ళిన నేను ఆ వాత వినగానే స్తంభించిపోయాను. తెప్పరిల మరుక్షణం ఆ ఊరు వెళ్ళిపోయాను. గేటులో అడుగు పెట్టగానే నన్ను చావగొట్టించేశారు. చూస్తూ ఊరుకున్నారు మా నాన్న నిస్సహాయంగా. నేను స్పృహలేని స్థితిలో నేల మీద పడి ఉంటే నన్ను తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు నాయుడు గారి పాలికాపు. గవర్నమెంటు ఆసుపత్రిలో అనాథగా 15 రోజులు పడి ఉన్నాను. ఇక్కడ సుచిత్రకు పెళ్లి సంబంధం చూసి పెళ్లివారి ముందు కూర్చోమని బలవంతం చేశారు. నాకు పెళ్ళి అయిపోయింది అని చెబితే మొండికేసింది. ధనుంజయి ప్రస్తుతం ప్రాణాలతోటి ఆసుపత్రిలో ఉన్నాడు. ఒక్క ఇంజెక్షన్ పోటు చాలు వాణ్ణి పరలోకానికి పంపించడానికి. నా మాట విని నేను తీసుకొచ్చిన వ్యక్తి చేత తాళి కట్టించుకున్నావా సరే, లేదా వాడు ఈ లోకంలో నుంచి జెండా ఎత్తేస్తాడు. నీకు వాడి ప్రాణాలు ముఖ్యమా, పట్టుదల ముఖ్యమా అని అడిగాడట నాయుడు గారు. నిజంగానే తండ్రి నన్ను ఎక్కడ చంపించేస్తాడో అనే భయంతో నా క్షేమాన్ని కోరి నిస్సహాయంగా తల వంచింది సుచిత్ర. నాకు మెలకువ వచ్చేసరికి సుచిత్ర గుర్తుకొచ్చింది. ఆసుపత్రిలో నుంచి పారిపోయి 3 కిలోమీటర్ల దూరం ఆ పరిస్థితుల్లో పరిగెట్టుకుంటూ వెళ్ళి సుచిత్ర ఇంటికి వెళ్ళి చూడగానే గేటులోనే నిశ్చేష్టుడిగా నిలబడిపోయాను. సుదర్శనం సుచిత్ర మెడలో తాళి కడుతున్నాడు. నన్ను చూసి నాయుడు గారు కనుసైగ చేయటంతో
నలుగురు ఎనుబోతులు లాంటి వ్యక్తులు నన్ను బలవంతంగా లాక్కుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుని వెళ్ళి కృష్ణలో పడేశారు. అలా పడేటప్పుడు నా తలకి రాయి తగిలి నేను బతికినా లేనివాడిగా స్మృతిని కోల్పోయాను. ఒక పుణ్యాత్ముడు కొన ఊపిరితో ఉన్న నన్ను తీసి కేజీహెచ్లో జాయిన్ చేశారట. ఇక్కడ మనస్సు చంపుకుని సుదర్శనంతో 3 రాత్రులు గడిపిన సుచిత్ర అతను అమెరికా వెళ్ళగానే నా కోసం అని ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. నేను లేను. నా కోసం వెతికిస్తూ నిద్రాహారాలు లేకుండా ఏడుస్తుంటే నాయుడు గారు నన్ను కృష్ణలో పడవేయించినట్టుగా చెప్పేశారు. పెద్దగా అరిచి వెనక్కు విరుచుకుని పడిపోయిందట. వెంటనే డాక్టర్కి చూపిస్తే 4వ మాసం గర్భవతి అని, అబార్షన్ చేయించినట్లయితే సుచిత్రకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పడంతో సుచిత్రని గజలక్ష్మిని హైదరాబాద్ అమ్మమ్మగారింటికి అంటే ఈ ఇంటికి పంపించి పురుడు పోసి ఆడపిల్ల పుట్టగానే తీసుకుని వెళ్ళి అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ తర్వాత స్పృహ తెలిసి సుచిత్ర చేసినటువంటి గొడవకు తీసుకుని వెళ్ళి అనాథ శరణాలయంలో ఉన్నటువంటి నిన్ను చూపించారట. అక్కున చేర్చుకుని పాలిచ్చి తాత అమ్మమ్మలు నచ్చ చెప్పడంతో నిన్ను శరణాలయంలోనే ఉంచి వారానికి ఓసారి వెళ్ళి చూసుకుంటూ కనీసం నీకోసమైనా తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించుకోవాలనే పట్టుదలతో ఎంబీబీఎస్ చేసింది. ఇక్కడ సుచిత్రకు హౌస్ సర్జన్సీ పూర్తయి వెళ్ళి విజయవాడలో ప్రాక్టీస్ పెట్టేసరికి నీకు 6 ఏళ్ళు వచ్చేసాయి. అమెరికా నుంచి 2 ఏళ్లకు సర్జన్గా మారి వచ్చినటువంటి సుదర్శనం భార్యగా కాపురం చేస్తూ వారానికోసారి నిన్ను చూసుకుంటూ నేను చచ్చిపోయి ఉంటానని నమ్మి జీవితంతో రాజీ పడిపోయింది సుచిత్ర. తను ప్రాక్టీస్ పెట్టుకుని సంపాదిస్తూ తండ్రి మాట వినటం మానేసింది. నీకు 7 సంవత్సరాలు వచ్చేసరికి సుచిత్ర సుదర్శనంతో 5 ఏళ్ళు కాపురం చేసింది. అయినా ఆమెకు మళ్ళీ కాన్పు రాకపోవడంతో నాయుడు గారు సుదర్శనాన్ని టెస్ట్ చేయించారు. అతని వీర్యంలో జీవకణాలు లేవని, అతని వల్ల గర్భవతి కావటం అనేది జరగదని స్పష్టంగా చెప్పేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఓ బిడ్డను అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుందామని భర్తతోటి పోరి చివరికి ఎలాగో ఒప్పించి 8 ఏళ్ల వయసులో ఉన్న నిన్ను తెచ్చి పెంచుకుంది ధైర్యంగా. నాయుడు గారు మౌనంగా ఉండిపోయారు. ఈలోగా సంఘంలో డాక్టర్ సుచిత్రాదేవిగా గొప్ప పేరు, పరపతి, గౌరవం పెరిగాయి. నిర్మల భర్త చౌదరి చెల్లెలు ప్రసన్న, డాక్టర్ ప్రసన్నకి సుచిత్రకి మెడిసిన్ చదివే రోజుల్లో ఫ్రెండ్షిప్ పెరిగింది. ప్రసన్నకి కేజీహెచ్లో డాక్టర్గా జాబ్ వచ్చింది. ఆమె భర్త ప్రకాశం కూడా అక్కడే చేస్తున్నాడు. ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. ఆ పెళ్లికి వెళ్ళిన సుచిత్ర మెంటల్ కేసులు విచారిస్తున్న ప్రకాశంతో చెప్పి వెళ్ళాలని ప్రసన్నతో వచ్చి అక్కడ నన్ను చూసింది. గుర్తుపట్టింది. గడ్డాలు మీసాలతో అయోమయ అవస్థలో నాలో నేను పెద్దగా నవ్వుకుని గొణుక్కుంటున్న నన్ను దగ్గరకు వచ్చి చూసి ఆనందోద్రేకంతో కౌగిలించేసుకుంది. ప్రసన్న ప్రకాశాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇతను మా రాధిక కన్నతండండి, నా మొదటి భర్త అని చెప్పి ఏడ్చేసిందట. అప్పటి నుంచి నన్ను ప్రసన్న ప్రకాశాలకి ప్రత్యేకంగా అప్పగించి ఎంత ఖర్చైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వారానికి ఒకసారి నాకు ఇష్టమైనవన్నీ తెచ్చి తినిపించి 2 రోజులు ఉండి వెళుతూ ఉండేది. ఆ విధంగా 2 ఏళ్ళు గడిచిపోయాయి. నాయుడు గారు భార్య హైదరాబాదులో సుచిత్ర వాళ్ళ అమ్మమ్మగారు పోవటంతో వెళ్ళి అక్కడ కార్యక్రమాలు అయ్యాక వస్తూ యాక్సిడెంట్లో పోయారు. భార్య పోయినందుకు ఏడుస్తున్న వృద్ధుడు కూతురు అల్లుడు పోయారని విని హార్ట్ ఫెయిల్ అయ్యి ఆయన కూడా పోయాడు. ఒక్కసారి తన వాళ్ళు అనే వాళ్ళంతా పోవటంతో సుదర్శనాన్ని తలకొరివి పెట్టమని చెప్పింది. నాకేం అవసరం, నాకు సెలవు లేదు అని వెళ్ళిపోయాడట. అప్పుడు స్పెషల్ రిక్వెస్ట్ మీద విశాఖపట్నం నుంచి నన్ను ఇక్కడికి రప్పించింది. ప్రకాశం నన్ను పట్టుకుని ఆ పోయిన వాళ్లకు కర్మకాండాలు చేయించాడు. తిరిగి నన్ను వైజాగ్ తీసుకుని వెడుతున్నాడు. ఓ లారీ వాళ్ళ తాగేసి వచ్చి రాంగ్ సైడ్ చూపించడంతో మేము వెడుతున్నటువంటి కారు యాక్సిడెంట్ అయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ పోయినా మేమిద్దరం బతికే ఉన్నాం. ఆ యాక్సిడెంటల్గా నాకు మళ్ళీ పోయినటువంటి స్మృతి వచ్చేసింది. ఆ కారు సుచిత్రది. ప్రకాశం స్పృహ లేకుండా పడి ఉన్నాడు. డ్రైవర్ రక్తం మడుగులో ఉన్నాడు. నేనే వెళ్ళి పోలీసులకు ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వస్తూనే కారు సుచిత్రది అని తెలుసుకుని ఆమెకు ఫోన్ చేశారు. సుచిత్ర రాగానే సుచి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటేసుకున్నాను. సుచిత్ర సంభ్రమంగా నన్ను గుండెలకు హత్తుకుని ప్రకాశానికి స్పృహ వచ్చాక కృతజ్ఞతలు చెప్పి పంపించేసి నన్ను 2 రోజులు హోటల్లో ఉంచేసింది. సుచిత్ర చెప్పకుండానే నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. విజయవాడలో సుచిత్ర ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి సుదర్శనంతో సుచిత్ర ఫోటోని చూశాను. జరిగిందంతా గుర్తుకొచ్చింది. నన్ను తీసుకుని వెళ్ళి గదిలో కూర్చోబెట్టి మిగిలిన విషయాలు అన్నీ చెప్పేసిన సుచిత్ర, జయా నీకు 33 ఏళ్ళు, మంచి వయసులో ఉన్నావు, జరిగింది ఏదో జరిగిపోయింది,
మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. హాయిగా ఓ పిల్లను చూసి పెళ్లి చేస్తారు. నన్ను మర్చిపోయి నీ సుఖ సంతోషాలను నువ్వు చూసుకో. నేను సుదర్శనం చేతుల్లో చెప్పలేను, అపవిత్రమైపోయాను. ఇప్పుడు నీ భార్యగా ఉండే అర్హత నాలో అస్సలు లేదు. ఆ అదృష్టాన్ని నా తల్లిదండ్రులు మూర్ఖత్వంతో నేను పోగొట్టుకున్నాను అని చెప్పి నా ఒడిలో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆమె తలను నిమిరి గంభీరంగా లేచి నుంచున్నాను. ఏం చేస్తావు? మీ వాళ్ళకి దగ్గరికి వెళ్తావా? కారులో పంపిస్తాను, మనం మంచి స్నేహితులుగా ఉండిపోదాం అంది. 10 ఏళ్ల క్రితం నేను చచ్చిపోయాను అనుకుని సమాధాన పడిపోయి బతికేసే వాళ్ళ బతుకుల్లో తుఫాన్ రేపటం నాకు ఇష్టం లేదు. అలా అని నీకు గుదిబండగా మారటం అసలే ఇష్టం లేదు. నా పాపను నాకు ఇచ్చేసే, దానికోసం బతుకుతాను. ఇక్కడ నువ్వు దాన్ని అమ్మగారు అనిపించుకుంటూ అనాథ బిడ్డలాగా పెంచడం ఎందుకు? నేను ఇంకా బతికే ఉన్నాను, కాయకష్టం చేసైనా బతకగలను కూడాను అన్నాను. ప్రాణం ఏగించి పోయినట్టుగా అయిపోయినటువంటి సుచిత్ర, నీ కోసం ప్రాణం ఇమ్మన్నా ఇచ్చేస్తాను, కానీ దాన్ని మాత్రం ఇవ్వలేను. ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచుకుంటున్నాను అంది ఏడుస్తూ. సరే, ఇక నేను వెళ్తాను, సెలవు అని చచ్చిపోవాలనేంత దుఃఖము నిరాశ వచ్చేసే. పరాయివాడి భార్యగా మారి జీవిస్తున్న శవంలాంటి సుచిత్ర నాది కాదు. నాకు తెలియని స్థితిలో జన్మనిచ్చిన బిడ్డ నాది కాదు. ఇంకేం మిగిలిందని బతకాలి అనిపించి కళ్ళ నిండుగా నీళ్లు తిరిగాయి. గుమ్మం వరకు విసవిసలాడుతూ వెళ్ళిపోయాను. ఒక్కసారి ఒకటే మాట, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు అంది సుచిత్ర నా కాళ్ళు రెండూ పట్టేసుకుని ఏడ్చేస్తూ. నీకు భర్త ఉన్నాడు, కూతురుంది, నాకెవరున్నారని? ఎవరూ లేని ఈ జీవితం నాకొద్దు, ఇంకా నేను బతకలేను సుచి, ఈ జీవితం నాకొద్దు అని ఏడ్చేశాను. వద్దు వద్దు, నువ్వెక్కడున్నా సుఖంగా క్షేమంగా ఉండాలి. నా ప్రాణంలా ప్రేమించిన నిన్ను చేతులారా పోగొట్టుకోలేను అంది నా కాళ్ళు పట్టేసుకుని ఏడ్చేస్తూ. అయితే పాపను తీసుకుని వచ్చేసే, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నాను. మన సమస్య గురించి తర్వాత స్థిమితంగా ఆలోచిద్దాం, ముందు నువ్వు నాతో బయలుదేరు అని నన్ను కారులో ఆ రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చి, ఈ ఇంట్లో నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు, నేను వారానికి ఒకసారి వచ్చి చూస్తూ ఉంటాను, నీకు వంట మనిషిని పెడతాను, చచ్చిపోతానని మాత్రం అనకు. కాదంటావా? ఇద్దరం కలిసే చచ్చిపోదాం, అప్పుడు రాధిక దిక్కులేనిది అయిపోతుంది. సుదర్శనం దాన్ని చూడడుగాక చూడడు అంది. నా కోసం నువ్వెందుకు చావాలి? నువ్వు నీ బిడ్డ సుఖంగా బతకండి, నేను ఇక్కడే ఉంటాను, ఒక్కసారి మాత్రం పాపని చూపించు అన్నాను. అప్పటికి అలాగే అని చెప్పి నాకో వంట మనిషిని ఏర్పాటు చేసి ఆ చుట్టూ ఉన్న తోటలు చూస్తూ ఉండమని వెళ్ళిపోయింది. ఖాళీగా కాలక్షేపం లేకుండా తిని కూర్చోవటం ఇష్టం లేక ఈ ఇంటి చుట్టూ ఉన్నటువంటి స్థలంలో తుప్పలన్నీ కూడా నరికి చదును చేసి మొక్కలు నాటి చెరువులో నుంచి నీళ్లు తెచ్చి పోసి పెంచటం మొదలుపెట్టాను. సుచిత్ర నాకు ఇష్టమైన పిండి వంటలు చేయించి తెచ్చి తినిపించేది, నీ ఫోటోలు చూపించేది. 4-5 మాసాలు సుచిత్రకు దూరంగానే ఉన్నాను. ఓ రాత్రి కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. తలుపులు టకటకా కొట్టుకుంటూ ఉంటే వేద్దామని లేచి వెళ్ళిన నాకు గదిలో ఒళ్ళు మరిచి నిద్రపోతున్న సుచిత్ర అందాలు కన్ను చెదురుకొట్టేశాయి. ఇక నిగ్రహంగా ఉండలేక తలుపులు మూసి వెళ్ళి సుచిత్ర సరసకు చేరిపాను. కళ్ళు తెరిచి చూసి నవ్వింది. అడ్డు చెప్పలేదు. కన్నెపిల్లలా నా చేతుల్లో కరిగిపోయింది. ఆ అందానికి ఆకర్షితుడినై వారానికోసారి ఆమె వచ్చి ఇచ్చే కౌగిలి కోసమని తప్పించిపోతూ ఉండేవాణ్ణి. నిన్ను చూపించమని అడిగితే చూపించను. నా కళ్ళల్లో కారం జల్లి నువ్వు నీ కూతురుతో ఎక్కడికైనా పారిపోతే నాకు దిక్కేమిటి? ఇంకా నువ్వు కానీ రాధ కానీ లేకుండా నేను బతకలేను జయ. నీ పవిత్రతని కలుషితం చేయకూడదని దూరంగా ఉన్నానే కానీ నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు. ఆ సుదర్శనం చేతుల్లో నరకం, నీ చేతుల్లో స్వర్గాన్ని చూశాను. ఇద్దరితోటి సంసారం చేయటం తప్పు. నేను అతనికి దూరంగానే ఉండదలుచుకున్నాను. నీ స్పర్శకు దూరమై మాత్రం బతకలేను అనేసింది గట్టిగా. పట్టుబడితే మన రహస్యం బయట లోకానికి తెలిస్తే రాధకి మంచి సంబంధాలు రావు. గౌరవంగా కాపురం చేసుకోలేదు, రహస్యంగానే ఉందాం అని నా నోరు నొక్కేసింది. వంట మనిషి దగ్గర వంట నేర్చుకుని తోటలు చూసుకుంటూ వంట చేసుకుని తింటూ సుచిత్ర పోషణలో బతకటం ఇష్టం లేక కాయకష్టం మీద ఆధారపడి ఆత్మాభిమానంతో జీవిస్తూ నీ క్షేమాన్ని సుఖాన్ని అభివృద్ధిని కాంక్షించే తండ్రిగా అజ్ఞాతవాసం చేస్తూ ఇలా బతుకుతున్నాను తల్లి. ఇందులో సుచిత్ర తప్పేమీ లేదు, నా తప్పు లేదు. దైవయోగాన్ని తప్పించడం ఎవరితరం చెప్పు? సుదర్శనం డాక్టర్ సుచిత్రాదేవి భర్త. ఇది లోకానికి తెలిసినటువంటి నగ్న సత్యం. సంఘంలో పరువు ప్రతిష్ట సంపాదించుకున్నటువంటి మనిషిగా వాటిని నా కోసమని వదులుకుంటే నీకు పెళ్లి కాదేమో
మంచి సంబంధం రాదేమోనని సుచిత్ర పడే ఆత్మ సంక్షోభాన్ని గుర్తించి నిన్ను చూడాలనే ఆశను ఫోటోలోనే చూసుకుని తీర్చుకుంటూ నీ పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టాలని అజ్ఞాతవాసం చేస్తూ ఉండిపోయాను. ఇంతలో నిన్ను కృష్ణ చైతన్య ఎత్తుకుపోయాడని చెప్పింది. నా దుఃఖం అయితే వర్ణనాతీతం. ఆ కృష్ణ చైతన్య వల్లనే నిన్ను ఇలా కళ్ళారా చూడగలిగిన అదృష్టం కలుగుతుందని మాత్రం నాకు ఈ క్షణం వరకు తెలియదు. ఇది నీకు తెలియని మీ తల్లిదండ్రుల కథమ్మ. దీనిలో మీ అమ్మ తప్పు ఏమాత్రమూ లేదు అన్నారాయన. సాయంత్రం 4 కావస్తూ ఉండగా తండ్రి మొక్కల్లో గొప్పులు తవ్వుతూ ఉంటే తను పక్క నుండి చూస్తూ ఉంది. ఇంతలో గేటు ముందు తెల్లని కారు ఆగటంతో తల తిప్పి చూసింది. రాజేంద్ర ప్రసాద్ చిరునవ్వుతో లోపలికి వస్తూ, హాయ్ రాధా, ఇదేమిటి ఇక్కడున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. అతన్ని చూడగానే ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమెకు ఆ అవస్థను తప్పిస్తూ గేటు ముందు గుర్రపు కోచు కూడా వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన కృష్ణ చైతన్య రాధికను సమీపిస్తూ, వెళదామా అన్నాడు. ధనుంజయ్ చేతులు కడుక్కుని వస్తూ, ముందు లోపలికి రండి కృష్ణ, ఈవేళ నా తల్లి స్వయంగా నాకు వంట చేసి పెట్టింది. బొబ్బట్లు ఎంత బాగా కుదిరాయో తెలుసా, టేస్ట్ చేసి వెళ్ళండి అన్నాడు. హాయ్ కృష్ణ అన్నాడు రాజేంద్ర ప్రసాద్ పెదవుల మీదకు చిరునవ్వును దొల్లిస్తూ. హాయ్, ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, ఏమిటి కథ అన్నాడు రాధికతోటి లోపలికి వెళుతూ. వాళ్లను అనుసరించి లోపలికి తను వస్తూ ద్రాక్ష తోటలు చూసి వస్తూ రాధికను ఇక్కడ చూసి గుర్తుపట్టాను. ఇదెవరిల్లు, ఈయనెవరు అన్నాడు ఆరాగా రాధిక కృష్ణ చైతన్యను గమనిస్తూ రాజేంద్ర ప్రసాద్. రాధిక కృష్ణ చైతన్యకి రాజేంద్ర ప్రసాద్కి మంచినీళ్ళు ఇచ్చి బొబ్బట్లు తెచ్చిపెట్టింది. కృష్ణ చైతన్య మంచం మీద, రాజేంద్ర ప్రసాద్ స్టూలు మీద కూర్చున్నారు. ఆయన మా మామగారు, రాధిక కన్న తండ్రి. మొన్ననే ఈ విషయం నాకు తెలిసి తండ్రి కూతుళ్లను కలిపాను అన్నాడు కృష్ణ చైతన్య. ఐసీ, నమస్కారం అండి అన్నాడు ధనుంజయ్ చేతులు జోడిస్తూ. ఇతను జమీందార్ రఘుదేవరావు గారి మనవడు రాజేంద్ర ప్రసాద్. నాకు కాలేజీలో పరిచయం నాన్న అని చెప్పింది రాధిక. సుచిత్రాదేవి చెప్పిన సంగతుల వల్ల రాధికను కృష్ణ చైతన్యతో పాటు పోటీపడి దక్కించుకోవాలని తాపత్రయపడిన వ్యక్తిగా ఆయనకు అర్థమై ముభావంగా విష్ చేశాడు ధనుంజయ్. బొబ్బట్లు సూపర్గా ఉన్నాయి రాధా, పండుగల్లో నాకు ఇవి చేసి పెట్టు. ఇప్పుడు చేసినవన్నీ నేనే తినేస్తే మీ నాన్నగారికి ఏమీ ఉండవు అన్నాడు కృష్ణ చైతన్య. పండుగల్లోనే చేయాలా? రోజూ కాలక్షేపం కాక బాధపడుతున్నాను. మీరు ఒప్పుకుంటే వంటను నేనే చేసి పెడతాను అంది రాధిక. నువ్వింత బాగా చేసినా సరే నీ చేత వంట చేయించను. నిన్ను వంట కోసమని తీసుకుని వెళ్ళలేదోయ్, జంట కోసం తీసుకెళ్ళాను. నువ్వు చేయవలసింది నాతో సంసారం. కాలక్షేపం కాకపోతే చెప్పు, ఎక్కడికైనా హనీమూన్కి వెళ్ళి వద్దాం అన్నాడు. మనకి హనీమూన్ ఏమీ వద్దు, మన గార్డెన్లోనే ఉన్నాయి అన్ని వైభవాలు. పోనీ బుక్స్ తీసుకురండి, డిగ్రీ పూర్తి చేస్తాను. మీరు లేనప్పుడు కాలక్షేపం కూడా అవుతుంది అంది ఇంకో 2 బొబ్బట్లు వేస్తూ. రాజేంద్ర ప్రసాద్, ధనుంజయ్ ఆ ఇద్దరిని గమనించసాగారు ఆసక్తిగా. నువ్విప్పుడు డిగ్రీ పూర్తి చేయకపోతే వచ్చే నష్టం ఏమిటట అన్నాడు. మీకు ఇష్టం లేకపోతే చదవనులేండి అంది మూతి ముడిచి. ఇష్టం లేక కాదు, ఆ తర్వాత నాకు పరీక్షలు, నువ్వు దూరంగా ఉండు, నన్ను చదువుకొనివ్వు, ముట్టుకోకు అని నాకు పంగనామాలు పెడతావేమోనని నా భయం. నువ్వు నేర్చుకోవలసినవి ప్రేమ పాఠాలు. ఈ అందమైన వయస్సుని, సుందరమైన యవ్వనాన్ని ఎంజాయ్ చేయాలోయ్. ఇల్లు వదిలి బయలుదేరి వచ్చాక 2 రాత్రులు నాకు దూరమై పెట్టినటువంటి ఈ బాధ చాలదు. సారీ డియర్, ఇంక పద. కలిసింది 2 రాత్రులు, దూరమైంది 2 రాత్రులు. పోనీలే చిన్నపిల్లవి, అమ్మా నాన్నల్ని చూస్తామని తీసుకొచ్చాను. షికార్లు అయ్యాయి కనుక ఇంకా మంచానికి పనిచెప్దాం అన్నాడు లేస్తూ కృష్ణ చైతన్య. రాధిక ఎరుపెక్కిన వదనంతో లోపలికి పారిపోయింది. ఆమె వెనకే లోపలికి వచ్చిన ధనుంజయ్, అమ్మలు, నీకోసమని నేను కష్టపడి దాచిన డబ్బు 1,00,000 అయిందమ్మా, ఇదిగో బ్యాంకు బుక్కు అన్నాడు అందిస్తూ. ఆ వెనకనే లోపలికి వచ్చిన కృష్ణ చైతన్య, మామయ్య గారు, అత్తయ్య 1 కోటి రూపాయల ఆస్తి అందిస్తేనే రాధిక విల్లును చింపేసింది. ఆమెకు కావాల్సింది డబ్బు కాదండి, మీ ఆపేక్ష. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలనే వచ్చాను అన్నాడు కృష్ణ చైతన్య ధనుంజయ్ చేయి పట్టుకుని తన పక్కన మంచం మీద కూర్చోబెట్టుకుంటూ. అతను తన పట్లను చూపించే ఆ అభిమానానికి మురిసిపోతూ, రాధికి తెలియని రహస్యాలు ఏముంటాయి చెప్పండి కృష్ణ, ఏమిటా పర్సనల్ విషయాలు అన్నాడు ధనుంజయ్. రాజేంద్ర ప్రసాద్ బొబ్బట్లు తింటున్నట్టుగా నటిస్తూ చెవులను రిక్కించాడు. మీరు మీ అమ్మాయి ఎదురుగా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి సిగ్గుపడతారేమోనని పర్సనల్స్ అన్నాను.
నేను అడిగే ప్రశ్నలకు సిగ్గుపడకుండా జవాబు ఇవ్వాలి. మరి మీరు ఇస్తారా అన్నాడు పూర్తిగా ఆయన వైపు తిరిగి. అడగండి అన్నాడు చిరునవ్వుతో. అలా నవ్వినప్పుడు మల్లెమొగ్గల్లాంటి పలువరస తెల్లగా జిగ్గుమంటూ మెరిశాయి. కళ్ళల్లో కాంతి అందంగా నర్తించింది. తండ్రిలో అందాన్ని మొదటిసారి చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయింది రాధిక. ముందు నన్ను అండి అని మన్నించడం మానేయండి. నన్ను మీ స్నేహితుడిలా భావించి మనసు విప్పి మాట్లాడండి. అత్తయ్యతో మీరు ఎన్నాళ్ళకోసారి కలుస్తారు అన్నాడు కృష్ణ చైతన్య. ఆ అడిగే తీరుకి రాధికకే సిగ్గు వేసింది. ఆవిడ అనుగ్రహం కదా, ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు అన్నాడు. అదే ఎన్ని రోజులకోసారి అని. వారానికోసారి, 4 రోజులకోసారి ఇంచుమించు. సుదర్శనానికి నైట్ డ్యూటీ పడితే నన్నే రమ్మంటుంది, లేదా తనే వస్తుంది. మళ్ళీ వారం వరకు దొరకదని ఆ రాత్రి నిద్రపోనివ్వను. తెల్లవాళ్ళు శివరాత్రే అని నవ్వేశాడు. రాధిక తర్వాత ఆవిడకు మళ్ళీ కాన్పు రాలేదా? మొదట అనుకోకుండా నేను దగ్గరకైనప్పుడు వచ్చేసింది. డాక్టర్ కదా, అబార్షన్ చేయించేసుకుంది. ఆ తర్వాత ఏవో జాగ్రత్తలు తెచ్చి ఇచ్చింది. ఇప్పటికీ అవి వాడుతున్నారా మీరు? తప్పదు కదా. ఇంకా మానేయండి అన్నాడు సలహా ఇస్తున్నట్టుగా. మానేస్తే ఎలా? మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే అన్నాడు ధనుంజయ్. రావాలనే కదా. ఇంతకీ మీరు జాగ్రత్తలు తీసుకున్నారో లేదో అన్నీ చూసుకుంటారా ఆవిడ? రాగానే నాకంటే తొందరగా తనే ఉంటుంది. అప్పుడు తను నన్ను చూడదు. ఆ తర్వాత అన్నీ చూసుకుంటుంది. శుచికి ఆ జాగ్రత్తలంటే అసలు నచ్చవు. మొదటిసారి కలిసినప్పుడు అలాంటివి వాడితే చాలు అంటుంది. ఆ తర్వాత వేయకపోయినా పర్వాలేదట. కడుపు రాదని ఆవిడ విశ్వాసం. అలవాటుగా మొదటిసారే వేస్తాను. అప్పుడు ఆవిడ పట్టించుకోదు కనుక ఇక మీదట మానేయండి. రాధకి ఓ తమ్ముణ్ణి పుట్టనివ్వండి. మీరు అత్తయ్య కూడబెట్టినటువంటి సంపద వాడికి ఇవ్వండి. రాధ వాడికి ఓ బుల్లి భార్యను కనిస్తుంది. ఇది చెప్పాలనే మిమ్మల్ని దగ్గరకు పిలిచాను. రాధ దూరం అయింది కనుక మళ్ళీ సంతానం కలిగితే ఆవిడకు ఆనందంగానే ఉంటుంది. ఆ దెబ్బతో మీకు ఆవిడకి సుదర్శనం పీడ వదిలిపోతుంది. ఆవిడకు 36, మీకు 41 కదా. ఇంకా బోలెడు వయస్సుంది మీకు. అందమైన కలలు కంటూ నిద్రపోండి. మీ అమ్మాయిని పంపించేస్తే ఈ రాత్రి ఈ ఊళ్ళోనే గెస్ట్ హౌస్లో నేను కూడా సరదాలు తీర్చుకుంటాను. ఇంకా నన్ను బాధ పెట్టొద్దండి. వయసు వచ్చాక ఏ ఒక్క రాత్రి ఆ సుఖం లేకుండా నేను నిద్రపోలేదు. మీ అమ్మాయిని తాకాక పరాయి ఆడదాన్ని ముట్టుకోనని ఒట్టు వేసుకున్నాను. పద్మ కట్టుకున్న భార్య కనుక జీవితాంతం తప్పదనుకోండి. 2 రాత్రులుగా ఆ సుఖం లేక నాకెంత బాధగా ఉందో. నిజంగా ఆడవాళ్లకు దూరమై మగవాడు పడే బాధ ఏమిటో నాకు ఈ 2 రోజుల్లోనే అర్థమైపోయింది అన్నాడు లేస్తూ. ధనుంజయ్ మారు మాట్లాడకుండా చీర, పసుపు, కుంకుమలు ఇచ్చేశాడు. కొత్త చీర కట్టుకుని వచ్చి తండ్రికి నమస్కరించి కృష్ణ చైతన్యతోటి గుర్రపు కోచు సమీపించింది. రాజేంద్ర ప్రసాద్ కారు దగ్గరకు వెళ్ళి చెయ్యి ఊపాడు. కృష్ణ చైతన్య తను ఎక్కి రాధికకి చెయ్యి అందించి తన పక్కన కూర్చోబెట్టుకుని ధనుంజయ్కి చెయ్యి ఊపాడు. ముందు గుర్రపు కోచు, తర్వాత కారు కదిలి వెళ్ళిపోయాయి. గెస్ట్ హౌస్ పోర్టుకోలోనే దిగుతూనే రాధికను చేతుల్లోనికి ఎత్తుకుని బెడ్రూమ్ వైపు పరిగెత్తిన కృష్ణ చైతన్య తలుపు మూసి ఆమెను బెడ్ మీద పూల చెండులా విసిరి ఆవురావురమంటూ మీదకు దూకేశాడు. అతని కంగారుకి, ఆత్రానికి శరీరాన్ని అప్పగించేసింది. వింతగా 2 నిమిషాలకే అతని దూకుడు భరించలేక కెవ్వుమంది రాధిక. సారీ డియర్, కొంచెం ఓచుకో. మంచి కాక మీద ఉన్నాను. అసలు నిన్ను మనసారా నేను అనుభవించనే లేదు. 2 రాత్రులు నీకు కొత్త లేకుండా చేశానంతే. ఈ రాత్రి నిన్ను కష్టపెట్టడం తప్పదు. నన్ను క్షమించు అంటూ వేగం పెంచి అతను విజృంభించేసరికి రాధిక ఆ బలాన్ని, దూకుడిని, వేగాన్ని భరించలేక భయంకరంగా మూలిగింది. ఆమెతో పాటు మంచం కూడా కిరకిరలాడింది. కృష్ణ చైతన్య వదిలి లేవగానే ఒళ్ళంతా పచ్చిపుండులా మారిపోయింది రాధికకి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 5 నిమిషాల తర్వాత లేచి వెళ్ళి టాబ్లెట్ తెచ్చి రాధికకి పాలతో పాటుగా వేసి, నిన్ను చాలా బాధ పెట్టేశాను కదూ. రోజు నా ఈ బలాన్ని, వేగాన్ని, దూకుణ్ణి మీ అక్కయ్య పద్మ భరిస్తోంది. నీకిదే కొత్త కదా. అందుకే మొదటిసారి నీ దగ్గర గడిపి రెండోసారికి ఆవిడ దగ్గరకు వెళ్ళిపోతున్నా. నువ్వు భరించలేవనే ఫస్ట్ టైం నీతోనూ, సెకండ్ టైం ఆవిడతోనూ గడిపేస్తున్నా. మీ అక్కయ్య కాపురానికి వచ్చి 2 ఏళ్ళు అయింది కానీ ఒక్కసారికే చేతులు ఎత్తేస్తుంది. రెండోసారి అంటే ఎప్పుడో కానీ ఒప్పుకోదు. నిన్ను తీసుకుని వచ్చాక నా ప్రాణం చాలా సుఖంగా ఉంటుంది. మీరేమో మహా సుకుమాలు దొరికారు.
నాకు మగవాడితో సమానంగా రతిలో పాల్గొనే ఉత్సాహం ఉన్న ఆడదైతే ఎంత బాగుంటుందో తెలుసా? నిన్ను తెల్లవాళ్ళు భోగించిన ఆనందం ఎప్పుడు కలిగిస్తావో ఏమిటో మరి అన్నాడు నవ్వి బుగ్గగిలుతూ. చిచి, ఏం మాటలు ఇవి ఇంత పబ్లిక్గా? మీకు అసలు సిగ్గులేదా అడిగింది రాధిక. ఇంతకంటే అందంగా మాట్లాడగలను డార్లింగ్. భవిష్యత్తులో నా దగ్గర అసలు సిగ్గు అనే సంగతి నీకు గుర్తు రాకుండా చేసేస్తా. నీ దగ్గర నేను, నా దగ్గర నువ్వు సిగ్గుపడితేలాగా? ఇప్పటికే చాలా అలసిపోయావు. హాయిగా నిద్రపో. గుడ్ నైట్ అన్నాడు తలుపు దగ్గరికి వెళుతూ కృష్ణ చైతన్య. మీరెక్కడికి? ఇక్కడ పడుకోకూడదా అంది రాధిక. కూడదని కాదు, నేను నిద్రలో ఒళ్ళు మర్చిపోతాను. కాళ్ళు చేతులు దిండి అయితే భరిస్తాయి నోరు మూసుకొని. భార్యలైతే నా బరువును ఆపలేరు. భార్యల పక్కన నిద్రించాలని నాకు ఆశగానే ఉంటుంది. కానీ ఈ వయస్సు ఉండగా సాధ్యం కాదేమో. నిద్రలో స్త్రీ శరీర స్పర్శ తగిలితే మళ్ళీ ఆ కోరిక రాజుకుంటుంది. అది తీర్చమంటే మీరు తీర్చలేరు. కాబట్టి వేరు పడకలే మంచిది. నువ్వు నా చేత ఇంకా చాలు అనిపించు. అప్పుడు నీ పక్కన హాయిగా కళ్ళు మూసుకుని పడుకుంటాను. 2 ఏళ్ల నుంచి నాతో సంసారం చేస్తున్న పద్మ నేను పక్కన నిద్రపోతే కుమ్మేస్తున్నారు అంటూ పారిపోతే ఇంకా నువ్వు నన్నేం భరించగలుగుతావు? నువ్వేమో పువ్వులా సుకుమారివి. నిన్ను పువ్వులాగే వాసన చూసి భద్రంగా జీవితాంతం గుండెల్లో గుడి కట్టి పూజించుకోవాలి. రఫ్గా ఉంటే నా ముఖం చూడకుండా పారిపోతావు కదా. అందుకే ఈ జాగ్రత్తలు. ఓకే అన్నాడు. కృష్ణాపురం సంస్థానం చేరుకుంది రాధిక. మళ్ళీ కృష్ణ చైతన్యతోటి గుర్రపు కోచ్లో. ఆమెకు బజారంతా తిప్పి చూపించి కావలసినటువంటి మేకప్ సామాన్లు, జోళ్ళు, గాజులు వగైరా వద్దన్నా కూడా తీసుకొని రాధికతోటి 2 సినిమాలు చూసి మరీ తీసుకుని వచ్చాడు ఆమెను. అన్ని విషయాల్లోనూ సంజీవిని మరిచిపోయినా స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు రాగానే గుర్తుకొస్తాడు. బొట్టు తప్ప మిగిలిన అలంకారం అంతా చేసుకుంటుందామే. బొట్టు పువ్వులు పెట్టుకోమని చెప్పి రాధ వినకపోవటంతో తనే పెట్టేస్తున్నాడు కృష్ణ చైతన్య. రాధికని కోపట్టం ఇష్టం లేక అతను పెడుతూ ఉంటే వద్దు కాదు అనదు. అదే చాలు అని సరిపెట్టుకుంటాడు. ఎప్పటికైనా ఆమె మనస్సు తను జయించగలిగితే తనంత తానుగా కృష్ణ చైతన్య తన భర్త అని శిరోధార్యంగా పసుపు కుంకుమలు ధరించాలే కానీ బలవంతంగా రాధికను కోప్పడి ఆ పని చేయించడం అసాధ్యమని గ్రహించి ఆ విషయంలో ఇక రాధికను ప్రెస్ చేయడం ఇష్టం లేక మౌనాన్ని వహించాడు. మొదటిసారి రాధికను హెలికాప్టర్ తోటి తీసుకురావడం వచ్చాడు కానీ ఆ తర్వాత గుర్రపు కోచ్లో ఎక్కడికో తీసుకుని వెళ్ళి 4 రోజుల తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చాడు అని నరసమ్మ ద్వారా, గూఢచారి సూర్యం ద్వారా విషయసేకరణ చేసినటువంటి పద్మ హృదయం ఈర్ష్య అసూయలతో భగ్గుమంది. అసలు అంతవరకు పద్మకి ఈర్ష్య అంటే ఏమిటో తెలీదు. ఆమెకు కాపురానికి వచ్చి 2 ఏళ్ళయింది. భర్త సకల గుణాభిరాముడు అనే సంగతి ఆమెకు ముందే తెలుసు. కృష్ణ చైతన్య తన గురించి పద్మకు ఏమీ చెప్పలేదు. మనసు విప్పి మాట్లాడటం అతనికి తెలీదు. అతని మనోగతాభిప్రాయాలు తెలుసుకోవాలని పద్మ ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అతనితోటి శారీరక సుఖాలు పంచుకుందే కానీ జీవితంలో కష్టసుఖాల గురించి ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. అసలు ఆ కష్టసుఖాలు భార్యాభర్తలు కలిసి అనుభవించాలని కూడా ఆమెకు తెలీదు. కష్టం అంటే ఇది అని కానీ సుఖం అంటే ఇది అని కానీ ఆమెకు చెప్పిన వాళ్ళు లేరు. ఆమెకు తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తి ఆమెకు లేదు. కష్టం అంటే ఏమిటో తెలియనిది చోట పుట్టి అలాంటి చోట మెట్టింది ఆమె. కృష్ణ చైతన్య భార్యగా ఆ సంస్థానంలో అడుగుపెట్టి అతని శరీరంలో భాగం పంచుకోగలిగిందే కానీ అతని మనస్సులో ప్రవేశించి జీవితంలో భాగం పంచుకోగలిగినటువంటి అదృష్టవంతురాలు వస్తోందని గ్రహించలేకపోయింది. ఆ సంగతి ఆమె హృదయానికి ఆలస్యంగా అర్థమైంది. కారణం కృష్ణ చైతన్యకి మొలకమీసం రాగానే పట్టుకున్నటువంటి స్త్రీ వ్యామోహం సర్వసాధారణంగా అందరి మగవాళ్లల్లోనూ సహజంగా ఉండేది కాదు, అతి ఎక్కువ. అతను మొదటిసారిగా రాధికను ఒక్కదాన్నే తీసుకుని రాలేదు. చాలామంది ఆడపిల్లల్ని తీసుకొచ్చాడు. అలా తీసుకువచ్చిన అమ్మాయిల్లో ఎవ్వరినీ భార్యకు చూపించలేదు, పరిచయం చేయలేదు. ఇక ఈమె శాశ్వతంగా ఇక్కడే ఉంటుందని చెప్పలేదు. తీసుకొచ్చిన అమ్మాయిలను తనే మందిరానికి తీసుకుని వచ్చేవాడు. ఒక్కో అమ్మాయి 2-3 రోజులుంటే ఇంకో అమ్మాయి 4-5 రోజులు, మరో అమ్మాయి అయితే వారం. వారాన్ని మించి ఏ ఒక్కరిని ఇంట్లో ఉంచుకోలేదు. రాధికలాగా ప్రత్యేకంగా ఒక అంతఃపురం నిర్మించి ఎవ్వరికీ ఇవ్వనూ లేదు. పద్మ అందరిలాగే రాధికను తీసుకుని వచ్చాడని అనుకుంది. కానీ కృష్ణ చైతన్య చేతలతో మాటలతో రాధిక ఆ ఇంట్లో శాశ్వతమని చెబుతూనే ఉన్నాడు.
అందుకే నా హృదయేశ్వరి, ఊహాసుందరి, ప్రణయ సామ్రాజ్ఞి రాబోతోంది పద్మ. నా ప్రణయ దేవతని కనుగొన్నాను. నా నిరీక్షణ నిజమైంది, అన్వేషణ ఫలించింది అని రాధికని కాలేజీలో చూడగానే వచ్చి ఆ రాత్రి ఎంతో ఆనందంగా చెప్పాడు. అతనితో ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని చూసి పిచ్చి ముదిరింది అని హేళనగా నవ్వింది. కానీ అది యథార్థమని తెలుసుకోలేకపోయింది. రాధిక కనిపించని క్రితమే ఇది నా ప్రణయ దేవత మందిరం అని కట్టిస్తూ ఉంటే కూడా పట్టించుకోలేదామే. ఇక కొద్ది రోజుల్లో నా ప్రణయ సుందరిని తీసుకుని వచ్చేస్తాను అని చెప్పాడు. రాధికను తీసుకుని వచ్చాక నా ప్రణయ దేవత చేత గృహప్రవేశం చేయించాను పద్మ. 9ంటికి నువ్వు రెడీగా ఉంటే తీసుకుని వెళ్ళి చూపిస్తాను. నేను ఎంతో వేడుకగా పెద్ద రిసెప్షన్ ఇవ్వాలనుకున్నాను, కానీ నాన్నగారు వద్దన్నారు. అందుకే మీ అందరినీ ప్రత్యేకంగా పరిచయం చేయాలని అని చెప్పినప్పుడు భర్త పిచ్చిని చూడటానికి రమ్మన్నట్టుగా అలాగా వచ్చి చూడడానికి వచ్చింది రాధికను. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.